ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడును. 33వ కీర్తన 9వ వచనము. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయన మాట సెలవిస్తే ఇప్పుడే నీ జీవితంలో గొప్ప అద్భుతం ఆయన జరిగించును. తన నోటి మాట వలన సమస్తాన్ని కలుగజేసిన గొప్ప దేవుడు. నీ జీవితంలో ఆయన ఆజ్ఞ లేనిది ఏదీ జరగదు. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు, ఇప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యమును చూడగలుగుతావు. ఆయన దానిని స్థిరపరచను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండము. నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యములను జరిగించును. ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడైన గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు ఏది చేసినా మా జీవితంలో మా మేలు కొరకే. నీ యందు నమ్మిక ఉంచుచుండగా మీరే కృప చూపించండి, సహాయము దయచేయండి. నీవు సెలవిస్తే చాలు, నీ కార్యములు వెల్లడిపరచబడును. కాబట్టి నీ కొరకు కనిపెట్టుకొచ్చిన ప్రతి ఒక్కరిని నీ కృపతో జ్ఞాపకం చేసుకొనిమని, నీ గొప్ప సహాయమును, నీ గొప్ప కార్యములను ప్రతి ఒక్కరి జీవితంలో మీరే జరిగించమని, నీ నామమునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ దినమంతయు నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రత మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.